వాట్ ఎల్జీ పీపుల్ ఎలా ఉన్నారు. సో వెల్కమ్ టు అనదర్ హిస్టరీ వీడియో. సో లాస్ట్ టైం చూసుకుంటే మనకి డ్రాగన్ బాల్, నరుటో అండ్ బ్లీచ్ ఈ మూడిటి యొక్క హిస్టరీ గురించి తెలుసుకున్నామండి. ఈరోజు మనం ఫైనల్లీ వన్ పీస్ హిస్టరీ గురించి అయితే తెలుసుకుందాం. సో మనందరికీ తెలిసిందే, వరుసగా మనకి మన పాత ఫార్మాట్ అయిన హిస్టరీ వీడియోస్ తోటి తిరిగి వచ్చేసాం. మనది అందరికీ చాలా బాగా నచ్చింది. అండ్ ఎవ్రీ వీక్ అండ్ ఒక కొత్త యానిమే తోటి తీసుకున్నామన్నారు. సో వాళ్ళ కోసం ఇప్పుడైతే నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. సో ఈరోజు చూసుకుంటే మనకి వన్ పీస్ హిస్టరీ అయితే మొత్తం తెలుసుకోబోతున్నాం. లైక్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎవరు ఇన్స్పిరేషన్ ఇచ్చారు, సో ఇలాగ మొత్తం అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఆలోచన చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో వన్ పీస్ని క్రియేట్ చేసింది ఓడా సెన్సే. సో ఓడా సెన్సే మనకి తెలుసు, ఆయన అప్పట్లో నుంచే చాలా సంవత్సరాల నుంచే ఉన్నారు ఈ ఫీల్డ్లో, మాంగా ఫీల్డ్లో చూసుకుంటే. ఆయన అయితే మనకి రురోని కెన్షిన్కి ఒక అసిస్టెంట్గా కూడా చేశారు. ఆ తర్వాత మనకి వన్ పీస్ని అయితే స్టార్ట్ చేశారు. సో వన్ పీస్ చూసుకుంటే ఆయన ఫస్ట్ టైం గీసింది 1996లో. సో అప్పుడు చూసుకుంటే రొమాన్స్ డాన్, ఇది చూసుకుంటే రొమాన్స్ డాన్ మీకు తెలిసే ఉంటుంది. అదైతే ప్రోటోటైప్ అయితే గీశారు. అప్పట్లో అయితే ఒక 2 రిలీజ్ చేశారనమాట 1996లో. సో అప్పుడు రిలీజ్ అయినప్పుడు దానికైతే కొంచెం పాజిటివ్ టాక్ అయితే రావడం, ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేద్దాం బట్ కొన్ని చేంజెస్ చేయాలని చెప్పి ఎడిటర్స్ చెప్పడంతో వాళ్ళైతే చేంజెస్ చేసి మనకైతే దాన్ని తీసుకొచ్చారు. అదే ఇప్పుడు వన్ పీస్గా ఉంది. సో అసలు వన్ పీస్కి మెయిన్ ఇన్స్పిరేషన్, ఆయన క్రియేట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరంటే, సో ఆయన బల్లగుద్దినట్టు ఆయన వర్డ్స్ తోటే చెప్పేశారు. ఓడా సెన్సే ఓపెన్గా చెప్పాడు, టోరియామా సెన్సే నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎస్పెషల్లీ వన్ పీస్ క్రియేట్ చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ డ్రాగన్ బాల్ లేకపోయి ఉంటే కనుక నేను వన్ పీస్ని క్రియేట్ చేసేవాడిని కాదు అని చెప్పి ఆయనే చెప్పారు. అండ్ ఎస్, డ్రాగన్ బాల్ ఈజ్ ద మెయిన్ ఇన్స్పిరేషన్ ఫస్ట్ ఉన్న మన బిగ్ 3కి. సో వాటిల్లో వన్ పీస్కి అయితే బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అదే అని చెప్పి ఆయన చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మెయిన్ క్యారెక్టర్స్ లుఫీని, ఇంకొక వైపు గోకుని కూడా మీరు కంపేర్ చేసుకోండి, ఇద్దరు ఆల్మోస్ట్ క్యారెక్టరిస్టిక్స్ సేమ్ ఉంటాయి. ఎందుకంటే గోకు ఇన్స్పిరేషన్ని తీసుకొని గోకుని లుఫీని అయితే క్రియేట్ చేశారు. సో ఇలాగా ఆయనకి ఇన్స్పిరేషన్ అయితే అకిరా టోరియామా సెన్సే ఆయన గట్టిగా చెప్పేశారు. సో యాజ్ ఐ సెడ్, ఫస్ట్లో చూసుకుంటే ఆయన మనకి రురోని కెన్షిన్ కింద అయితే అదే మనకి పనిచేశారు కూడా ఆయన చూసుకుంటే. ఇక ఆ తర్వాత ఓడా సెన్సే మనకి డైరెక్ట్గా 1997లో దిగారనమాట తన మాంగా తోటి, అదే వన్ పీస్. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే జూలై 22, 1997. సో దీంట్లో అయితే మనకి వన్ పీస్ ఫస్ట్ చాప్టర్ అయితే రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది బ్రేకులు లేకుండా. అప్పుడప్పుడు 1-2 బ్రేకులు తీసుకున్నా కూడా ఆయన మ్యాక్సిమం బ్రేక్స్ లేకుండా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అండ్ దీని మైల్ స్టోన్ అయినా మనకి 1000 చాప్టర్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే జనవరి 4, 2021లో దీన్ని 1000th చాప్టర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ప్రస్తుతానికి చూసుకుంటే దీంట్లో 1174 చాప్టర్లు ఉన్నాయి సో ఫార్. ఇది ఎవ్రీ వీక్ కంటిన్యూ అవుతూనే ఉంది ఆడియో రికార్డ్ చేసే టయానికి. సో మాంగా విషయానికి వెళ్ళిపోతే అసలు గ్యాప్ లేకుండా ఉంది అండ్ వరుసగా ఇది ఇలాగే ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. సో దాంట్లో చెప్పడానికి ఏం లేదు. ఇక యానిమే విషయానికి వెళ్ళిపోతే యానిమేలో చూసుకుంటే మనకి ఫస్ట్ టైం యానిమే వచ్చింది 1999లో, 2 సంవత్సరాల తర్వాత. సో ఇక్కడ చూసుకుంటే నరుటో కూడా అంతే 2 సంవత్సరాల తర్వాత, ఇది కూడా అంతే 2 సంవత్సరాల తర్వాత. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అక్టోబర్ 20, 1999లో యానిమే వన్ పీస్ యొక్క ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఎయిర్ అయింది. ఆ తర్వాత చూసుకుంటే దీనికి గట్టిగా బ్రేక్ పడింది అండ్ మొత్తం షిఫ్ట్ అయిపోయింది మాత్రం రీసెంట్గా 1155వ ఎపిసోడు డిసెంబర్ 28, 2025లో ఎగ్జాక్ట్గా ఆగిపోయింది. సో అంతటితోటి చూసుకుంటే వన్ పీస్ అయితే ఒక కొత్త స్కెడ్యూల్ని అయితే స్టార్ట్ చేశారు, అదే ఎల్బాఫ్ ఆర్క్. సో ఎల్బాఫ్ ఆర్క్ చూసుకుంటే నెక్స్ట్ రాబోతుంది, అది ఏప్రిల్ 5వ తారీఖున. సో ఇప్పటి నుంచి ఇదైతే మనకి సీజనల్ అనమాట. సో లైక్ ఎవ్రీ ఇయర్ 25 ఎపిసోడ్స్ వచ్చి తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేలాగా. సో ఈ స్కెడ్యూల్ స్టార్ట్ అయ్యేది నెక్స్ట్ ఎల్బాఫ్ ఆర్క్ తోటే. అండ్ దీనికి ఫస్ట్ టైము కొన్ని సంవత్సరాల తర్వాత మధ్యలో చిన్న బ్రేకులు పడ్డాయే తప్ప ఇంత పెద్ద బ్రేకు అండ్ వన్ పీస్ యానిమే మూమెంటం మొత్తం మార్చేసింది మాత్రం డిసెంబర్ 28, 2025లో 1155 ఎపిసోడ్ కాడ ఆగిపోయి తర్వాత నెక్స్ట్ ఆర్క్ అయితే ఏప్రిల్ 5వ తారీఖున రాబోతుంది. సో అంటే గట్టిగా ఇంకో 2 months ఉందనుకోండి. సో ఇక యానిమే అయితే ఇదనమాట. అండ్ అంతేకాకుండా యానిమేకి మరొక యానిమే కూడా రాబోతుంది. ఎస్, వన్ పీస్ అని చెప్పి స్టూడియో అయితే తయారు చేస్తుంది నెట్ఫ్లిక్స్ కోసం. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయబోతున్నారు. సో ఆ యానిమే ఎప్పుడు వస్తుంది ఇంకా ఎగ్జాక్ట్గా రిలీజ్ డేట్ తెలియదు, కానీ దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ రిలీజ్ అయ్యాయి, అవి అద్భుతంగా ఉన్నాయి. బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆ యానిమే రూట్ అయితే డిఫరెంట్ ఉండబోతుందని ఆల్రెడీ చెప్పారు. సో కొన్ని హింట్స్ ఇచ్చారు, అవి చూసుకుంటే మనకి లైవ్ యాక్షన్ ఎలా ఉందో అలా అవ్వచ్చు. ఎందుకంటే నెట్ఫ్లిక్స్కి ఉన్న రైట్స్ కంప్లీట్గా ఎగ్జాక్ట్గా దింపలేరు. సో కాబట్టి వాటికి ఉన్న రైట్స్ పరంగా
లైవ్ యాక్షన్ లాగా చేస్తారేమో యానిమే అదే కొత్త యానిమే పేసింగ్ అని చెప్పి అంటున్నారు. సో దానికోసం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. సో ఇక తర్వాత స్పిన్ ఆఫ్స్ విషయానికి వెళ్ళిపోతే సో ఫస్ట్ చెప్పాను కదా రొమాన్స్ డౌన్ అని చెప్పి. రొమాన్స్ డౌన్ అనేది ప్రోటోటైప్ అనమాట. వన్ పీస్కి ముందే వన్ పీస్ని క్రియేట్ చేశారు, అది ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత మాన్స్టర్స్ అంటే 103 మెర్సీస్ డ్రాగన్ డొమైన్ అని చెప్పి ఇది చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఒక కొత్త యానిమే సింగిల్ ఎపిసోడ్ అనమాట. ఒక 24 minutes అంత ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో అది చూసుకుంటే ఇప్పుడు జోరోకి ఒక 3 ఉంటాయి కదా స్వాట్స్, వాటిల్లో ఒక స్వాట్కి సంబంధించిన హిస్టరీ అది కూడా చూడండి చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకొకటి వన్ పీస్ ఫ్యాన్ లెటర్. సో ఫ్యాన్ లెటర్ చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉన్న మరొక వన్ పీస్ సెక్షన్ అనమాట. సో ఈ ఫ్యాన్ లెటర్ ఏంటంటే ఇదొక చూడండి, దీన్ని చెప్పడం కంటే కూడా ఈ అద్భుతాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు ఎంత బాగుంటుందో అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత చూసుకుంటే వన్ పీస్కి సంబంధించిన ఏస్ స్టోరీ అయితే ఉంది. ఏస్ స్టోరీ ఇది ఒక ఫస్ట్ నవెల్ కింద వచ్చింది మన ఏస్కి సంబంధించింది. బట్ ఆ తర్వాత ఈ నవెల్ నుంచి ఇది మనకి షిఫ్ట్ అయిందనమాట. సో ఈ నవెల్ నుంచి మాంగా వచ్చింది. సో మాంగా చూసుకుంటే బోయిచి అయితే ఆర్ట్ గీశాడు దీనికి. బోయిచి అంటే డాక్టర్ స్టోన్ క్రియేటర్. ఈ వన్ పీసెస్ ఏ స్టోరీకి మాంగాలో ఆర్ట్ గీశారు. మాంగా ప్లస్లో ఉంది చదవాలనుకుంటే. ఆ తర్వాత వన్ పీస్ పార్టీ ఇది చూసుకుంటే చిబి ఆర్ట్ స్టైల్ తోటి ఒక కామెడీ సిరీస్ అనమాట. ఇది కూడా మనకి 4 years వరకు అలా రన్ అయింది. ఆ తర్వాత షొకిగోకునో సంజీ ఏంటంటే ఫుడ్ వార్స్ సిరీస్ తెలుసుంటే ఆ ఫుడ్ వార్స్ సిరీస్కి సంజీ తోటి ఇంక్లూడ్ చేసి ఒక స్పిన్ ఆఫ్లో చేశారు. సో అదే క్రియేటరు. సో అది కూడా ఉంది. ఇక ఆ తర్వాత ఇప్పుడు కొత్తది వన్ పీస్ హీరోయిన్స్ అని చెప్పి నామి అంతేకాకుండా రాబిన్ వీళ్ళిద్దరు స్టోరీ అయితే మనకి త్వరలో తీసుకుని రాబోతున్నారు. ఈ ఇయర్లోనే 2026 జూలైలో అంటున్నారు. సో చూద్దాం అది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. స్పిన్ ఆఫ్స్ అయితే ఇన్ని ఉన్నాయన్నమాట వన్ పీస్కి అయితే. ఇక తర్వాత ఫైనల్లీ లైవ్ యాక్షన్ గురించి మాట్లాడుకుంటే లైవ్ యాక్షన్ చూసుకుంటే మనకి ఆల్రెడీ తెలిసిందే సీజన్ 1 అయితే ఆగస్టు 31, 2023లో రిలీజ్ అయింది. ఈస్ట్ బ్లూ సెగా టోటల్ 8 episodes. నెక్స్ట్ చూసుకుంటే మనకి మార్చి 10, 2026లో సీజన్ 2 అయితే రాబోతుంది. దీంట్లో అయితే అలబాస్తా ఆర్క్ అండ్ అంతేకాకుండా లీక్ టౌన్ రెండో ఉండొచ్చు అంటున్నారు. సో చూద్దాం. ఇక ఆ తర్వాత సీజన్ 3 అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది, ప్రొడక్షన్లో కూడా ఉంది. సో ఇది కూడా ఎప్పుడు వస్తుందో చూడాలి, ఫస్ట్ సీజన్ 2 వస్తే. సో ఇవన్నమాట లైవ్ యాక్షన్ గురించి చూసుకుంటే. ఇక తర్వాత గేమింగ్స్. సో గేమింగ్ మర్చెంటైజ్ విషయానికి వెళ్ళిపోతే వన్ పీస్ గేమింగ్ ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదు. సో పైన ఉన్న 3 ఇంతకుముందు చెప్పిన డ్రాగన్ బాల్, నరుటో, బ్లీచ్ లాగా వన్ పీస్లో ఏ గేమ్స్ కూడా ప్రాపర్గా సక్సెస్ కాలేదు. దాంట్లో గట్టిగా సక్సెస్ అయిన గేమ్ కూడా అంత గొప్పగా చెప్పుకుండేది కాదు. సో వన్ పీస్ గేమింగ్స్ గురించి మనం మాట్లాడుకోవడానికి ఏమి లేవు, 1-2 ఉన్నాయి. సో వాటి గురించి కూడా పెద్ద చెప్పుకుంటే అంత గొప్ప అయితే కాదు. ఇక ఆ తర్వాత మర్చెంటైజ్ విషయానికి వెళ్ళిపోతే వన్ పీస్ మర్చెంటైజ్ బాగానే పాపులర్ అయింది. సో ఒకానొక టైంలో వన్ పీస్ మర్చెంటైజ్ ఓన్లీ జపాన్లోనే ఉండేది, బయట కంట్రీస్లో పెద్ద పట్టించుకోలేదు. కానీ బట్ ఇప్పుడు చూసుకుంటే దీనికి అయితే చాలా హ్యూజ్ మర్చెంటైజ్ అయితే సేల్స్ అయితే అవుతున్నాయి అనమాట. లైక్ ఇండియాలో అయితే ఇంకా అఫీషియల్గా గట్టి బ్రాండ్స్ అయితే దింపట్లేదు, దింపుతాయేమో చూద్దాం. బట్ ప్రస్తుతానికి అయితే వెస్ట్రన్ సైడ్లో దీని కల్చర్ అయితే చాలా పెరిగింది. అండ్ జపాన్లో అయితే దీని కల్చర్ ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే మాంగా మోస్ట్ సెల్లింగ్ 500+ million అంటే అర్థం చేసుకోండి. దాంట్లో అన్ని చాప్టర్స్ ఉన్నా కూడా అదంతా సెల్లింగ్ అంటే దాని మాంగాకి జపాన్లో అంత క్రేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం యానిమేకున్న బ్యాడ్ పేసింగ్ ఏదైతే ఉందో మాంగాకి చాలా హెల్ప్ అయింది. సో ఆ విషయానికి వస్తే కనుక సో ఇదన్నమాట వన్ పీస్ హిస్టరీ. సో దీని గురించి ఇక చెప్పడానికి అయితే ఏం లేదు, ఎందుకంటే మనకి ఓవరాల్గా చెప్పుకోవాలనుకుంటే వన్ పీస్ అనేది చాలా ఒక మంచి స్టోరీ అనమాట. సో పర్సనల్లీ నాకైతే వన్ పీస్ యొక్క ప్రీ టైమ్ స్కిప్ స్టోరీ అంతా నాకు చాలా ఇష్టం. ప్రీ టైమ్ స్కిప్ ముందు ఉన్న అన్ని ఎపిసోడ్లు నేను హ్యాపీగా ఎంజాయ్ చేసి చూశాను. ఆ టైమ్ స్కిప్ తర్వాత అయితే బాగున్నాయి, బట్ వన్ పీస్ని మిస్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అయినో నా ఒపీనియన్ తోటి అందరూ ఒప్పుకోరని చెప్పి, బట్ ఐఎమ్ స్టిల్ సేయింగ్ దట్ నాకైతే ప్రీ టైమ్ స్కిప్ ముందున్న వన్ పీస్ అయితే చాలా ఇష్టం. ఎందుకంటే అది ఓడా సెన్సే ఒరిజినాలిటీ మీ అందరికీ తెలియకపోయి ఉంటే ఇది చెప్పాలి మీకు. సో ఓడా సెన్సే ఒరిజినాలిటీ ఏంటంటే ఆయన ఫస్ట్ వన్ పీస్ని క్రియేట్ చేసినప్పుడు ఒక గ్యాగ్ మాంగా లాగే అనుకున్నారు ఆయన. దీన్ని ఏదో యాక్షన్ అడ్వెంచర్ లాగా లేకపోతే పెద్ద స్టోరీలు పెట్టాలని కాదు, మంచి కామెడీ తోటి కొంచెం డిఫరెంట్గా ఒక కొత్తగా క్రియేట్ చేయాలని చెప్పి, అది కూడా ఒక 5-6 సంవత్సరాలు క్రియేట్ చేసి తర్వాత ఆపేద్దామని అనుకొని క్రియేట్ చేశారు. బట్ దాని సక్సెస్ పెరగడం వల్ల, ఎడిటర్స్ ప్రెజర్ చేయడం వల్ల ఆయన స్టోరీని అయితే ఇలా తీసుకుంటూ వెళ్తూ దీన్ని అయితే ఇంత మార్చాల్సి వచ్చింది. సో ఆయన చెప్పేది ఏంటంటే వన్ పీస్ ఒరిజినల్ ప్లాన్ వచ్చేసరికి ఒక గ్యాగ్ కామెడీ మాంగాని క్రియేట్ చేయాలని. అండ్ అందుకే ప్రీ టైమ్ స్కిప్ ముందు వన్ పీస్ అంత బ్రహ్మాండంగా ఉండేది, ఎందుకంటే ఆ ప్రీ టైమ్ స్కిప్ ముందు ఉండేదంతా ఆయన ఒరిజినల్గా గీయాలనుకున్న వన్ పీస్. ఆ తర్వాత చూసుకుంటే ఇక అందరి కోసం దాని పాపులారిటీ జనాల కోసం ఆయన మార్చుకున్న స్టోరీ నెక్స్ట్ వచ్చేది.
సో ఇదన్నమాట వన్ పీస్ హిస్టరీ గురించి నేను చెప్పాలనుకుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. బాయ్.